హాయ్ అందరికీ. ఈరోజు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఇంకా మందార పూలతో అలా డెకరేషన్ చేసుకున్నాను. రెడ్ మందార, పసుపచ్చ కనకాంబరాలు, పింక్ కలర్ మందారాలతో అలా డెకరేషన్ చేసుకుని నాకు నేనే బ్లెస్సింగ్ తెలుపుకుంటూ పూజా విధానాన్ని స్టార్ట్ చేసుకున్నాను. పూజకు కూడా ఈ పూలతోనే అలంకారం చేశాను. ప్లస్ గన్నేరు పూలు కూడా ఉన్నాయి. ఇంకా అలంకారం అలా చేసుకుని వినాయకుడికి ఒక దీపారాధన చేసుకుని గౌరమ్మని చేసుకుని వినాయకుడికి అయితే వినాయకుడికి గణేష్ యొక్క స్తోత్రాన్ని చేశాను. ఇంకా గణేష్ స్తోత్రము పాలు పొంగించుకొని పక్కన పెట్టుకున్నాను. దేవుడి దగ్గర పెట్టుకున్నాను పాలు పొంగించుకుని. వినాయకుని స్తోత్రం ఏంటంటే, ఇంకా మనం గణపతి పూజ రోజు చేసుకుంటాం కదండి. గణపతి పూజ రోజు మనం చేసుకుంటాం కదా, అదే గణపతి స్తోత్రం చదువుకున్నాను. తొండమునే కదంతము తోరపు పజ్జయ్యు వామహస్తమున్ మెండుగు మ్రౌజి గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండకు కుజురూపమున నొజ్జయ్యి ఉండేడి ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ తొలుత విఘ్నమస్తు అనుచు దుర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము చెయ్యమయ్య నేను ప్రార్థన చేసేది ఏకదంత తలచితినే గణనాథిని తలచితినే విఘ్నపతిని తలచితినే హేరంబుని తలచిన పనిగా తలచితినే నా విఘ్నముల తొలకుట కొరకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నా నబ్రాలు నెట్లాక్షణకు సమర్పించుతున్. అలా వినాయకునికి స్తోత్రం చదువుకుని గౌరమ్మం చేసుకుని దీపారాధన చేసుకుని అన్నీ రెడీగా ఉన్నాము. ఆ తర్వాత గౌరమ్మకు ఒక పాట పాడుకుందామండి. పూజకు నేనస్తి లక్ష్మి పూజకు నేనస్తి పూజకు నేనస్తి పున్నపు వెన్నెల కాయా సిద్ధము కలిగేటందుకు పూజకు నేనస్తి లక్ష్మి పూజకు నేనస్తి 4 దాళ్ళ పాత్ర తీసుకొని వెలిగే మంగళ హారతి తీసుకొని చూపే శివ నైవేద్యము తీసుకొని పూజకు నేనస్తి లక్ష్మి పూజకు నేనస్తి 6 మెట్ల లిచ్చన తీసుకొని అఖండమైన పూలు కోసుకొని ఆత్మ పూజలు చేసేటందుకు పూజకు నేనస్తి లక్ష్మి పూజకు నేనస్తి కాళ్ళే మొదలు చేతుల కొమ్మలు చెవులే ఆకులు ముక్కే మొగ్గలు కళ్ళే నగమల పూలు పూజకు నేనస్తి లక్ష్మి పూజకు నేనస్తి. అలా గౌరమ్మ పాట ఒకటి అలా పాడుకున్నామండి. ఆ తర్వాత వచ్చి ఇంకా అష్టాదశ శక్తిపీఠాలది ఒకటి చదువుకున్నానండి. పాలు పొంగించుకొని దగ్గరే పెట్టుకున్నాము దేవుడి పేరు దగ్గర నైవేద్యం పెట్టుకోవడానికి. ఆ తర్వాత ఒక గౌరవం పూజ అయిపోయింది. ఇంకా అష్టాదశ శక్తిపీఠాలు ఒకటి చదువుకున్నాము. లంకాయం శాంకరదేవి కామాక్షి కంచికాపురే ప్రజమ్నే శృంఖలాదేవి చాముండే క్రోంచపట్టణ అలంపురే జోగులాంబ శ్రీశైల భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహురే కవీర ఓజాంగిజాదేవి పీఠిక్యాంపురాహుతిక మాణిక్య దక్షవాటిక హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయ వైష్ణవీదేవి కాశ్మీరేషు సరస్వతి కాశీయే విశాలక్షి గయా మాంగళ్య గౌరిక అష్టాదశ శక్తిపీఠాన్ని యోగినామ విధుల్లవం సాయంకాలే పటే నిత్య సర్వశత్రు వినాశను. అలా లక్ష్మీదేవికి లక్ష్మీ నరసింహస్వామికి పూలు పెట్టుకున్నాము. మందార పూలు చాలా అందంగా ఉంటుంది కదండి. మందార పూలతో అలంకారం చేసుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇంకా తర్వాత ఒక ఇంకా చూశారు కదా పీర్వా అంతా ఎంత డెకరేషన్గా ఎంత బాగుందో చాలా. గౌరమ్మ చేసుకోవటం కానీ మందార పూలతో అలంకారం చేసుకోవటం కానీ దీపారాధన కానీ చూశారుగా ఎంత అందంగా అలంకారంగా ఉందో. ఇంకా పాలు పొంగించుకొని నైవేద్యం పెట్టుకోవడమే తరువాయండి. ఇంకా ఒక మంగళహారతి పాట కూడా పాడుకుందాము. అంగనలు ఎతి రాజవల్లికి మంగళంబని పాడరే మంగళంబని పాడరే జయ మంగళంబని పాడరే రంగనాథుని రాణి మగువ రంగలోచన వేడిరి అంగనలు వెతి రాజవల్లికి మంగళంబని పాడరే గోపికలు గుము గూడి వ్రతమున దాపురంబుగ చేరియు నా పపతి తిరుపావు పాడియు శ్రీపతికి వినిపించు
ముచ్చదా అంగనలు వెతి రాజవల్లికి మంగళమ్మని పాడరే మంగళమ్మని పాడరే జయ మంగళమ్మని పాడరే ఇల్లు బుద్ధి రంబు తులసి పల్లవించిన తల్లికి చల్లగా రామానుచార్యుల చెల్లెలై విలాసెల్లగా